శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం చవితి తిథి ఉదయం 6 గంటల 19 నిమిషాల వరకు, అనంతరం పంచమి. విశాఖ నక్షత్రం రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. విష్కంభయోగం రాత్రి 10 గంటల 11 నిమిషాల వరకు, అనంతరం ప్రీతియోగం. విష్టికరణం ఉదయం 6 గంటల 19 నిమిషాల వరకు, అనంతరం భవకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 12 గంటల 38 నిమిషాల నుండి 2 గంటల 25 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 29 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుండి 1 గంట 17 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 10 గంటల 28 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలలో 5వ రోజు అయినటువంటి ఈ రోజున శ్రీమాత సకల సద్గుణోపేత దుర్గామాత ఈనాడు మహాలక్ష్మీదేవిగా ఐశ్వర్యాధిష్టాత్రి శక్తిగా అందరినీ అనుగ్రహించనున్నది. నవదుర్గా సంప్రదాయంలో స్కందమాతగా సత్సంతానప్రదాయినిగా అమ్మ పూజలు అందుకోనున్నది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నేటి ఉదయం సింహవాహన సేవ, రాత్రి వేళ ముత్యపు పందిరి సేవ స్వామివారికి జరగబోతూ ఉన్నాయి. లక్ష్మి అనగా మనందరికీ గుర్తొచ్చేది సంపద. సంపద అంటే కేవలం ధనము, ధాన్యము, బంగారం మాత్రమే కాదు. సత్సంతానము, చక్కని వాక్ సంపద, అదేవిధంగా మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, ఇవన్నీ కూడా మానవుడికి లభించేటటువంటి సంపదలే. ఏదైతే ఆకర్షణ శక్తి ఉంటుందో, ఏదైతే లక్ష్యం మీద మనసు నిలబడేటటువంటి శక్తి ఉంటుందో దాన్ని లక్ష్మి అని అన్నారు. ఒకే పరదేవత ఆయా సందర్భాలను అనుసరించి ఇన్ని రూపాల్లో వ్యక్తమవుతుంది అని కూడా దైవీ భాగవతంలో వ్యాసవచనం. ఈ మహాలక్ష్మీదేవి పాద సమాశ్రయం ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఈనాడు లక్ష్మీ స్తోత్రపారాయణ చేసి అమ్మవారిని దర్శనం చేసి అమ్మవారి ప్రీతిగా గుడాన్నాన్ని నివేదిస్తారో వారికి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలతో పాటు ముఖ్యంగా ఈనాడు శుక్రవారం లక్ష్మీ అలంకరణ, లక్ష్మీ అవతారం రావడం చాలా విశేషం. ఈ రోజున ఎవరైతే స్వగృహం లేనటువంటి వాళ్ళు ఉంటారో, ఎప్పటి నుండో ఇల్లు కొనుక్కోవాలనో కట్టుకోవాలనో ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నం సఫలవంతం అవ్వనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈనాడు ప్రదోషకాలంలో అనగా అస్తమయం అయిన ప్రభృతి 48 నిమిషాలలోపు మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసి అమ్మవారికి బెల్లం కలిపినటువంటి పాలతో పాటుగా పాయసాన్ని నివేదించి అమ్మవారికి కలువ పూలతో గనక అర్చన చేసి పచ్చకర్పూర హారతిని గనక ఇచ్చినట్లయితే వారికి ఆ కామ్యసిద్ధి తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి వృద్ధి చెందాలన్నా, పరీక్షల్లో తరచూ ఎవరైతే ఫెయిల్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అమ్మవారికి ఈ రోజున చక్కగా ఎర్రని పుష్పాలతో కనుక అర్చన చేసినట్లయితే వారికి జ్ఞాపక శక్తి వృద్ధిలోకి రావడంతో పాటు వారు రాయబోయేటటువంటి పరీక్షల్లో తప్పకుండా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. అదేవిధంగా సంతానం లేనటువంటి వాళ్ళు, ముఖ్యంగా పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు ఈ స్కందమాతను కనుక ఈనాడు ప్రార్థన చేసినట్లయితే, స్కందమాతను కనుక దర్శనం చేసినట్లయితే సత్సంతాన సౌభాగ్య సిద్ధిని పొందగలుగుతారు. సంతానం ఉన్నవాళ్ళు కనుక ఈ అమ్మవారిని ధ్యానం చేసినట్లయితే సంతానం చక్కగా వృద్ధిలోకి వస్తారు. దానితో పాటుగా దంపతుల మధ్య అన్యోన్యత కూడా వృద్ధి చెందుతున్న శాస్త్రవచనం. అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క దివ్యకృప, స్కందమాత యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించి సమస్త మంగళాలు సిద్ధించాలని ఆశిస్తూ మహాలక్ష్మీ నామ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు 5వ రోజు. ఆ కారణంగా అమ్మవారు సాత్విక రూపాల్లో మహాలక్ష్మిగా, నవదుర్గా రూపాల్లో అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తున్నారు. ఆ కారణంగా ఏ రాశి వారు ఏ విధంగా ఈ అమ్మవారిని పూజించాలో ఆ విశేషాలని, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం కలిసి వస్తుందో ఆ విశేషాన్ని,
ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. దీంతో పాటుగా అమ్మవారి దేవీ నవరాత్రోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 5వ రోజు అయిన నేడు అమ్మవారు సాత్విక రూపాల్లో మహాలక్ష్మిగా, నవదుర్గా రూపాల్లో స్కందమాతగా దర్శనమిస్తున్నారు. ఈ కారణంగా మహాలక్ష్మి అవతారం అలాగే స్కందమాత అవతారం అనే ఈ రెంటికి ఉండే అలంకారాల ప్రాముఖ్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో ఆ విశేషాల్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సిరులొలికించే తల్లి శ్రీ మహాలక్ష్మి మంగళప్రద అయిన దేవత. లౌకిక జీవనంలో సమస్త సిరి సంపదలకి భోగభాగ్యాలకి ఈ తల్లే మూల కారణం. క్షీరసాగర మథనాన్ని చేస్తున్న సందర్భంలో అనంతకోటి సూర్యప్రకాశంతో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. సకల లోకాలకి వెలుగై ఐశ్వర్యశక్తిగా మహాలక్ష్మి ప్రకటితం అవుతుంది. శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని ప్రదర్శించి మహిషుడనే రాక్షసుణ్ణి సునాయాసంగా సంహరించింది. ఆ స్థితిలో అమ్మ మహిష అసుర మర్దినిగా ఖ్యాతిగాంచింది. లక్ష్మీదేవి తాను అనుగ్రహించే అభీష్టాల్ని బట్టి పలు పార్శ్వాల్లో వివిధ రూపాల్లో వ్యక్తురాలవుతుంది. సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్య అనే 8 విధాలైన స్వరూపాలతో గోచరమవుతూ ఉంటుంది. అంతేకాక ధన, ధాన్య, ధైర్య, విజయ, ఆది, విద్య, గజ, సంతానలక్ష్ములుగా అష్టలక్ష్మి వైభవాన్ని ప్రకటిస్తుంది కూడా. అష్టసిద్ధులు, నవనిధులు ప్రకటించగల శక్తి ఉన్న శ్రీలక్ష్మి తన చేతుల్లో రెంటిలోనూ కమలాల్ని ధరించి వరద అభయ హస్తాలని ప్రదర్శిస్తుంది. గజరాజులు కురుస్తూ ఉండగా కమల ఆసీనురాలై దర్శనమిస్తుంది. నవదుర్గా స్వరూపాల రీత్యా జగన్మాత స్కందమాతగా ఈరోజు దర్శనమిస్తుంది. కుమారస్వామిని స్కందుడు అంటారు. స్కందుని తల్లిగా మాతృశక్తికి ప్రతిబింబంగా స్కందమాత దర్శనం అవుతుంది. అభయ హస్త ముద్రతో బిడ్డను చేతబట్టుకుని కమలాన్ని ధరించి పరమశాంతమూర్తిగా గోచరమవుతుంది ఈమె. అమ్మలో మాతృత్వ భావనలు స్పష్టంగా కనిపిస్తాయి అణువణువున. ఓం శ్రీం స్కందమాతరం నమామ్యహం అనే మంత్రాన్ని ఈరోజు 108 మార్లు స్మరించుకోవడం వల్ల మానసిక శక్తులు విశేషంగా వృద్ధి చెందుతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ చతుర్థి ఉదయం 6:19 వెళ్ళిపోతే తదుపరి పంచమి వస్తుంది. శుక్రవారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతు శుక్రులు, కన్యలో రవి బుధులు, తులలో చంద్ర కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి పొరపాటు మాట రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా ఉండేలా అందరినీ సామరస్య ధోరణితో పలకరిస్తూ ఒకటిగా చేయగలుగుతారు. మిత్రులు అలాగే అనుకూలురు అయినటువంటి వారు ఎందరో ఇళ్లకి వచ్చి పోతూ ఉండేటటువంటి కారణంగా సామూహికంగా వ్రతాలని హోమాలని నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు మేషరాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం ఆవు పాలతో అభిషేకాన్ని చేసి పులిహార నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. జీవితాన్ని చక్కగా చదువుకున్నటువంటి పద్ధతితో ప్రవర్తిస్తారు. ఎవరితో ఏ తీరుగా మాట్లాడాలో
ఆ లక్షణాలతో కనిపిస్తారు. నూతనంగా ఇంటిని మారడము లేక ఇంటిని కొనుక్కోగలగడము స్పష్టమైనటువంటి అవకాశం కనిపిస్తుంది వీరి విషయంలో. కొద్ది ధైర్యాన్ని చేయడం అతి ముఖ్యం. అలా అయినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహాన్ని పొందడం కోసం ఇద్దరు అమ్మవారిని సన్నజాజులతో పూజించి క్షీర అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభ వార్త వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాత్వికమైనటువంటి ఆలోచనతోనే ఉంటారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరితోనూ వాద విరోధాలని కలిగి ఉండరు. పై అధికారులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా ధైర్యంగా మొగమాటం లేకుండా చెప్పగలుగుతారు. ఎప్పటికీ పూర్తి చేయగలము అనే అంశాన్ని. భార్యాభర్తల మధ్య అన్యోన్య భావం కొద్దిగా బలపడుతూ కనిపించవచ్చు. నూతనమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని కొనాలనే ఆలోచనని పూర్తిగా మానివేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ వారు రుణాన్ని ఇవ్వడం కోసం వెంటబడుతున్నప్పటికీ కూడా తిరస్కరిస్తారు. అంగీకరించే విధానమే ఉండదు. ఈరోజు మిథున రాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం తులసి దళాలతో ఆ దేవీద్వయాన్ని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారానికి కావలసిన పెట్టుబడి ఇబ్బడి ముబ్బడిగా లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత ధైర్యం ఉంటుందో అంత పిరికితనము ఉండే అవకాశం ఉంది. ఏ విషయాన్ని విశేషంగా పట్టించుకోరు. అలాగని పట్టించుకోకుండా ఉండే తీరుతోనూ ఉండరు. ఎదుటివారితో విరోధాన్ని కలిగి ఉంటారు. మళ్ళీ అనుకూలమైనటువంటి పద్ధతితో మాట్లాడతారు కూడా. ఆర్థికమైనటువంటి ఖర్చుకి వెనుకాడరు. అదే సందర్భంలో పొదుపుని కూడా పాటిస్తూ ఇలాంటి ద్వైతీభావ విధానంతో ఈరోజంతా గడుపుతారు కర్కాటక రాశి వారు. ఈరోజు కర్కాటక రాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం ఆ దేవీద్వయాన్ని చామంతులతో అర్చించి దధ్యాదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలన్నీ తొలగిపోయే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము ఒకప్పుడు చేసినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు లభించాయో, ఒక్క విషయం మాత్రం న్యాయస్థానం దాకా వెళ్ళిందో ఆ విషయంలో తీవ్రమైనటువంటి శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. న్యాయవాదులు అలాగే అతి ముఖ్యులు అయినటువంటి వారితో సంప్రదింపులు జరుపుతూ ఇబ్బంది రాకుండా లేకుండా చూసుకుంటూ ఉంటారు. ఉద్యోగం చాలా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు సింహరాశి వారు మహాలక్ష్మి స్కందమాత అనుగ్రహం కోసం ఆ దేవీద్వయాన్ని కనకాంబరాలతో అర్చించి అల్లపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. శిరోవేదన ఉండే అవకాశం ఉండొచ్చు. ఒంటికి సంబంధించిన నొప్పులకి వైద్య పరీక్ష ఔషధ సేవ చేయించుకోవడం అవసరం. గృహానికి సంబంధించినటువంటి తుది మెరుగుల్ని దిద్దుతూ ఉండొచ్చు. అనుకూలమైనటువంటి వారిని ఈ పనికి నియోగించేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఖర్చు మరికొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఈరోజు కన్యారాశి వారు మహాలక్ష్మి స్కందమాత అనే దేవీద్వయ అనుగ్రహం కోసం ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు సానుకూలపడే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ధైర్యం మాత్రం పుష్కలంగా ఉన్నా అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు. వివాహాది శుభకార్యాలు ఏమాత్రము ఇంట్లో ఉన్నవారికి కలిసి రాకపోయినటువంటి కారణంగా అంత ఆనందంగా ఉండడం అసాధ్యమవుతుంది ఈ రోజున ఈ రాశి వారికి. ఈరోజు తులారాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం ఆ దేవీద్వయాన్ని ముద్ద మందారాలతో అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం కలుగుతుంది, ఆర్థిక లాభంతో సహా. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో ఏ విషయం కూడా అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపారం మరీ లాభకరంగా ఉండకపోయినప్పటికీ కూడా నష్టం తేని విధంగా ఉండడంతో ధైర్యంగా ఉండగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం క్రమక్రమంగా పెరుగుతూ ఉండే అవకాశం ఉంది కాబట్టి కంటికి, నడుముకి, మడమలకు సంబంధించినటువంటి నొప్పులు, వ్యాధులు లేకుండా చూసుకోవడం అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం ఆ దేవీద్వయాన్ని పసుపు అక్షతలతో పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ భద్రత లభించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవరిని లక్ష్య పెట్టినటువంటి భావంతో ఉంటారు. దూర ప్రాంతానికి వెళ్ళి 2-3 రోజుల పాటు విశ్రాంతిని తీసుకోవాలని, మానసిక స్వస్థితి, స్వస్థత కోసం ప్రయత్నం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నూతనంగా వచ్చినటువంటి ఉద్యోగంలో బాధ్యత మరింతగా పెరగడం, అలాగే పని గంటలు కూడా పెరిగేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి ఆనందం తక్కువగా అనిపిస్తూ ఉండొచ్చు. ఆరోగ్యపరంగా గట్టిగా ఉంటారు, కానీ మానసికమైనటువంటి ఆరోగ్యం అంతగా ఉండకపోవచ్చు. ఈరోజు ధనురాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం ఆ దేవీద్వయాన్ని మల్లెపూలతో అర్చించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు ఎవరెవరు అన్యోన్యంగా ఉంటూ దగ్గరగా ఉంటూ వ్యతిరేక భావంతో ఉన్నారో వారి వద్దకు వెళ్ళి వ్యతిరేక భావాన్ని తొలగించే ప్రయత్నాన్ని చేస్తారు, సాధించుకోగలుగుతారు. ఎవరెవరు వ్యాపారానికి పూర్వం సహకరించారో వారిని అందరినీ కలుసుకుంటూ వ్యాపార అభివృద్ధి కోసం సహకరించవలసిందిగా ప్రాధేయపడతారు. వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకునేటటువంటి అవకాశం కలిగి ఉండొచ్చు. ఈరోజు మకర రాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం ఆ దేవీద్వయాన్ని తులసీ దళాలతో అర్చించి గుడాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబం మొత్తానికి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి రుణం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. నిజానికి ఆ రుణ స్వీకరణ అనేది కుటుంబంలో ఏ ఒక్కరికి ఇష్టం కాకపోవచ్చు. అయినా నూతనమైనటువంటి స్థలాన్నో, పొలాన్నో, ఇంటినో కొనాలనే ఆలోచనతో ఈ ప్రయత్నాన్ని కుటుంబపు పెద్ద చేయడం పట్ల కుటుంబం మొత్తం వ్యతిరేకించే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. అయినప్పటికీ కొద్దిగా వాద వివాదాలు కుటుంబంలో ఆర్థికమైనటువంటి ఖర్చు విషయంలో చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ఈరోజు కుంభరాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం దేవీద్వయాన్ని తేనెతో అభిషేకించినట్లయితే, అంతేకాక
పాయసానాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి రావాల్సిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, శారీరకమైనటువంటి సంపూర్ణ వైద్య పరీక్షల్ని చేయించుకోవాలనే దృక్పథంతో ఉంటారు. ఔషధ సేవ ఎంత ఖర్చైనప్పటికీ కూడా చేయకుండా ఉండకూడదనే నిర్ణయానికి వస్తారు. ఇతరులకి సహాయ సహకార విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఖచ్చితంగా తలలో నాలుకగా తమ చుట్టూ ఉండేటటువంటి మిత్రులకి ఆత్మీయులకి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఈ రాశి వారికి ఈ రోజున ఉండొచ్చు. ఈరోజు మీనరాశి వారు మహాలక్ష్మి స్కందమాతల అనుగ్రహం కోసం ఆ దేవీ ద్వయాన్ని కుంకుమ అక్షతలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక శీఘ్రమైనటువంటి కదలిక కలగడమే కాకుండా వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు దేవీ నవరాత్రాల్లో 5వ రోజు అయిన కారణంగా అమ్మవారు సాత్విక రూపాల్లో లక్ష్మీదేవిగా, నవదుర్గా రూపాల్లో అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తున్న కారణంగా మహాలక్ష్మి స్కందమాత అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా దేవతల్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 5వ రోజు. ఈరోజు అమ్మవారు ఏ ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో, అలాగే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అలంకారాన్ని బట్టి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో, దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఎటువంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించాలి, వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీశైలం క్షేత్రంలో ఈరోజు అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. స్కందమాత సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దధ్యోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి గృహంలో అమ్మవారికి దధ్యోజనం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైన పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయని దేవీ భాగవతంలో చెప్పారు. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని మల్లెపూలతో పూజించినట్లయితే అఖండ ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. పద్మ పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ధనలాభంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో ఎర్ర గన్నేరు పూలతో కానీ ఎర్ర కలువ పూలతో కానీ పూజించాలి. ఒక్క ఎర్ర గన్నేరు పువ్వు లేదా ఒక్క ఎర్ర కలువ పువ్వు అమ్మవారికి సమర్పిస్తే మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో జనాకర్షణ ప్రజాకర్షణ అద్భుతంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మీకు వాక్చాతుర్యం పెరగాలంటే, వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకోవాలంటే సన్నజాజి పూలతో దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి. అలాగే జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే తుమ్మి పూలతో అమ్మవారిని పూజించాలి. ఏదైనా మంత్రం జపించుకుంటున్నప్పుడు ఆ మంత్రానికి తొందరగా సిద్ధి లభించాలంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఎప్పుడైనా సరే దేవీ నవరాత్రుల్లో కానీ ఇతర సమయాల్లో కానీ చండీ అమ్మవారిని మాత్రం మల్లెపూలతో పూజించరాదు. అలాగే దుర్గాదేవిని గరికపోచలతో పూజించరాదు అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవీ పూజలో ఉమ్మెత్త పూలు నిషిద్ధము, ఉమ్మెత్త పూలతో అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో పూజించరాదని దేవీ భాగవతంలో చెప్పారు. ఈ నవరాత్రుల్లో అష్టమి తిథి రోజు ఎవరైతే జిల్లేడు పూలతో కానీ
ఎర్ర తామర పూలతో కానీ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి కార్యసిద్ధి వెంటనే కలుగుతుందని దేవీ తంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ అమ్మవారిని పూజించండి. మీరు అనుకున్న పనులు చాలా త్వరగా నెరవేరుతాయని, విఘ్నాలు ఉండవని దేవీ తంత్రంలో చెప్పారు. అలాగే దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని కానీ సరస్వతీదేవిని కానీ తులసి దళాలతో పూజించినట్లయితే సర్వ మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చని నీలతంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అలాగే అమ్మవారికి సంబంధించిన ఇంకొక అద్భుతమైన గ్రంథం శక్తి యామిళము. ఈ శక్తి యామిళంలో ఏం చెప్పారంటే, దేవీ నవరాత్రుల్లో ఉసిరిక చెట్టు ఆకులతో పార్వతీదేవిని పూజించినట్లయితే సర్వ కార్యాలు త్వరగా నెరవేరుతాయని, మనోభీష్టాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేర్చుకోవచ్చని శక్తి యామిళం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో, ప్రత్యేకమైన పత్రాలతో అమ్మవారిని పూజించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే అమ్మవారి పూజలో పుష్పాలతో పాటు పత్రాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. తులసి దళాలతో, మరువంతో, దవనంతో అమ్మవారిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. మరువంతో అమ్మవారిని పూజించినట్లయితే ధనలాభము, ప్రతి పనిలో విజయము చాలా తొందరగా చేకూరతాయి. అలాగే తులసి దళాలతో అమ్మవారిని పూజించినా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైన పుష్పాలతో, ప్రత్యేకమైన పత్రాలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. అలాగే రేపు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల వైభవం ఏంటో, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.